హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకు ఒక బెస్ట్ క్రిప్టో రేట్ అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది వచ్చి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా 100 లేదా 160 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీకు ముందుగా పేమెంట్ అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది క్యాంపెయిన్ సంబంధించి పేమెంట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే క్యాంపెయిన్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎప్పుడొకసారి అయితే క్యాంపెయిన్ అయితే వర్క్ అయితే అవుతుంది. వర్క్ అయినప్పుడు కానీ మీకు వచ్చి 60 రూపీస్ లేదా మీకు ఇంకా అమౌంట్ కానీ ఇంక్రీజ్ కనుక చేస్తే మీకు ఇంకా ఎక్కువైన అమౌంట్ అయితే రావచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు యాప్ నుంచి మాత్రం మనకు వస్తే 100 రూపీస్ అయితే ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు 510 రూపీస్ ఎందుకు వచ్చిందంటే అది కూడా మీకు అయితే వీడియోని అయితే క్లారిటీ చేసుకుని అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు వీడియో గురించి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే ఉన్నాను. సో ఇక్కడ బెస్ట్ లూట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్క లూట్ కానీ పోస్ట్ చేసిన తర్వాత వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీకు క్యాంపెయిన్స్ కానీ ఆఫర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏ యాప్కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ అయినా ఏమైనా అవునా కానీ మనకైతే వచ్చి ఇక్కడ మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ అని చేసేసి ఫ్రెండ్స్ టెలిగ్రామ్ అయితే జాయిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు కూడా మిస్ అని చేసుకోకండి, ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే ఉండండి. ఫ్రెండ్స్ ఇక్కడ కనుక జాయిన్ అయితే మీరు మంత్లీ శాలరీ లాగా అమౌంట్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏ ఒక్క చిన్న డౌట్ ఉన్నా నాకైతే ఎలా కాంటాక్ట్ అవ్వాలి అది కూడా క్లారిటీ చేసుకుని తెస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మనీ అప్డేట్ 360 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక నా యొక్క కాంటాక్ట్ అయితే మీకు అయితే కనబడుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరైతే డైరెక్ట్గా పర్సనల్గా నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు ఏ ఒక్క చిన్న డౌట్ ఉన్నా అయితే క్లారిఫై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో క్యాంపెయిన్ సంబంధించి లింక్ అనేది అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్యాంపెయిన్ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్యాంపెయిన్ వర్క్ అవుతేనే మీకు అయితే 60 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు అయితే క్యాంపెయిన్ అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. సో అక్కడ మీకు క్యాంపెయిన్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాను. సో వర్క్ అయినప్పుడు అయితే మీరు అయితే ట్రైన్ అయితే వేయండి. సో అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. అతను మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క పేటీఎం నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే సో రీడైరెక్ట్గా మీకు అయితే ప్లేస్లోకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ పేలో వస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్కిప్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డన్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ పేలో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రొఫైల్ పైన అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అయితే క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ రిజిస్టర్ అవుతుంది. ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ అయితే చూసుకోవచ్చు మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే మీ యొక్క ఈమెయిల్ అలాగే మీరు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ మస్ట్ షూట్గా రిఫర్ కోడ్ అనేది అయితే అప్లై చేయండి. మీకు డిస్క్రిప్షన్లో రిఫర్ కోడ్ కూడా ప్రొవైడ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్ వస్తే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి అయితే ఈ విధంగా వెరిఫికేషన్ అయితే రావడం అవుతుంది. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అయితే ఓపెన్ అయితే వేసేసి ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని అవుతుంది. ఫ్రెండ్స్ దీని అయితే క్లిక్ అయితే చేసి క్లిక్ అని చేసి ఇక్కడ మనకు వెరిఫై ఈమెయిల్ పైన క్లిక్ చేసిన వెంటనే రీడైరెక్ట్ మనకైతే క్రోమ్లోకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మనం అయితే లాగిన్ అయ్యేసి మనం కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రిజిస్టర్ ఈమెయిల్ అలాగే మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసేయండి. ఇక చేశాక ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయితే ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్ నెక్స్ట్ పేజ్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్ ఇక్కడ మీ యొక్క పాన్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫోటో అండ్ బ్యాక్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క పాన్ కార్డు ఫ్రంట్ ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి. ఎవరు పాన్ కార్డు అయితే అప్లోడ్ చేస్తారో సో వాళ్ళు అయితే మీరు ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో అండ్ బ్యాక్ ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేయండి. అలాగే ఇక్కడ బ్యాక్ ఫోటో అయితే అప్లోడ్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన వెంటనే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈ విధంగా అయితే రావడం అవుతుంది. ఇక్కడ వితిన్ 24 అవర్స్లో మీ యొక్క కేవైసీ అనేది అయితే అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఈ విధంగా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి కేవైసీ వెరిఫైడ్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఈ విధంగా వచ్చాక మీరు ఏం చేస్తారంటే మీ యొక్క యాప్ అయితే ఓపెన్ అయితే చేసేయండి. యాప్ని అయితే ఓపెన్ అయితే చేసి ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్లో కనబడుతున్న ప్రొఫైల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ బై రిజిస్టర్ అవుతుంది. ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క లాగిన్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం అవుతుంది. వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక 4 డేస్కి సంబంధించిన ఒక పిన్ అయితే సెట్ అయితే చేసుకోమంటుంది. సింపుల్గా మీరు అయితే ఒక 4 డేస్కి సంబంధించిన పిన్ అయితే సెట్ అయితే చేసుకొని సెట్ అనేది చేసుకుంటా ఈ విధంగా మీకు అయితే యాప్ని అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. అర్థం మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీకు ఒక ప్రోమో కోడ్ అనేది అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ప్రోమో కోడ్ వేసి మీరు అయితే కాపీ అయితే తీసుకొని అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో సింపుల్గా మీరు చేస్తాను లాస్ట్లో కనబడుతున్న ప్రొఫైల్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ పైన అయితే చూసుకోవచ్చు యాడ్ బ్యాంక్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎందుకంటే చూసుకోవచ్చు మీకు ఈ విధంగా ఒక పిన్ అయితే అడుగుతున్నారు. సింపుల్గా మీరు స్టార్టింగ్లో దీనికి ఏ పిన్ అయితే మీరు అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ పిన్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ కొడతాం ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే మీ యొక్క నేము
ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ అనేది చేసేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ పేలో వచ్చి ఇక్కడ మీరు ఇక్కడ లాస్ట్లో అయితే చూసుకోవచ్చు ఇక్కడ ప్రోమో కోడ్ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ దీనిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ అని చేశాక ఇక్కడ ప్రోమో కోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఒక ప్రోమో కోడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఆ ప్రోమో కోడ్ అయితే మీరు అయితే కాపీ అయితే తీసుకొని ఇందులో అయితే పేస్ట్ అయితే వేసేసి ఇక్కడ అప్లై పైన అయితే క్లిక్ చేయండి. అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే మీకు 101 రూపీస్కి సంబంధించిన బిట్కాయిన్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని ఎలా సేల్ చేయాలి అది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ మీరు అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు అయితే సక్సెస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పేలో చూసుకొచ్చి ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వచ్చిన బీటీసీని ఎలా సేల్ చేయాలి అది కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్లో కనబడుతున్న బై అండ్ సేల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ అని చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారు ఇక్కడ సేల్ అని ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ అని చేశాక ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు ఇక్కడ సర్చ్. సో ఇక్కడ ఫ్రెండ్స్ సర్చ్ పైన క్లిక్ చేసేయండి. సర్చ్ పైన క్లిక్ అని చేసి ఇక్కడ బీటీసీ అయితే సర్చ్ చేయండి. సర్చ్ అని చేశాక ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ అని చేశాక నెక్స్ట్ పేజ్ వస్తే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు ఇక్కడ మీరు సేల్ అయితే సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గర ఎంతైతే బీటీసీ ఉందో అంత ఆటోమేటిక్గా కూడా దీనికైతే కౌంట్ అయితే అవుతుంది. అర్థం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ టోటల్ అమౌంట్ వచ్చి ఇక్కడ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెల్ అని ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ పేజ్ చూసుకొచ్చి ఈ విధంగా మీకు అయితే యాక్సెప్ట్ అయితే అడుగుతారు. సింపుల్ యాక్సెప్ట్ అయితే క్లిక్ చేసేయండి. ఇందులో వచ్చి మనకు ట్రేడ్ అనేది చేయాలి అంటే టైమింగ్స్ అయితే ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ 9 లేదా 9:30 నుంచి మనకైతే ఆఫ్టర్నూన్ 3 లేదా 4 వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే ట్రై అయితే వేసైతే చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కూడా ఒకవేళ అవుతే కావచ్చు. సో ఫ్రెండ్స్ కాకపోతే మనకు వచ్చి ఇన్వాలిడ్ ఆర్డర్ అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా వస్తే మాత్రం మీకు ఆర్డర్ అనేది అయితే యాక్సెప్ట్ అయితే కాదనమాట. సో అక్కడ ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేసిన వెంటనే మీ యొక్క టోటల్ అమౌంట్ బిట్కాయిన్లో నుంచి యాన్యువల్లోకి అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. అర్థం మీరు ఏం చేస్తారంటే ఇందులో ఒక కొంచెం అమౌంట్ అయితే డిపాజిట్ అయితే అయితే ఉంటుంది. ఆ అమౌంట్ డిపాజిట్ అయితే వేసేసి విత్డ్రా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకా డిపాజిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ పేజ్ వచ్చి మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీరు ఒక 420 లేదా 430 రూపీస్ ఇంటర్నెట్ చేయండి. ఇంటర్నెట్ చేసి ఇక్కడ డిపాజిట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ అని చేసిన వెంటనే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే మీరు క్లిక్ అని చేసేసి పేమెంట్ అనేది అయితే వేసేయండి. సో అక్కడ ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే చూస్ అయితే వేసుకొని మీరు అయితే పేమెంట్ అనేది అయితే వేసేయండి. చేసేసిన వెంటనే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అయితే పేమెంట్ అయితే వేసేసాను ఒక 420 రూపీస్ అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను 420 రూపీస్ డిపాజిట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నాకు వచ్చేసి ఇన్స్టెంట్గా. సో అక్కడ ఇన్స్టెంట్గా యాడ్ అయితే అవ్వడం జరిగింది. కొంతమందికి లేట్ అయితే అవుతుంది అనమాట. సో కొంచెం వెయిట్ అనేది చేయండి. ఖచ్చితంగా మీకు వచ్చి ఒక 1 అవర్లో అయితే ఖచ్చితంగా యాడ్ అయితే అవుతుంది. నాకు వచ్చి అయితే ఇన్స్టెంట్గా విత్ ఇన్ సెకండ్స్లో నాకైతే యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది. అర్థం మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ డిపాజిట్ అనేది చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అంతగానో ముందు ఇక్కడ మీరు డిపాజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎన్ఆర్ హిస్టరీ అని కొడతాం ఫ్రెండ్స్. దీనిపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు మీరు డిపాజిట్ హిస్టరీ అలాగే మీరు విత్డ్రా చేసిన హిస్టరీ కూడా ఇక్కడైతే చెక్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డిపాజిట్ చేసిన తర్వాత మీకు కనుక అమౌంట్ కనుక క్రెడిట్ అవ్వకపోతే ఇక్కడైతే చెక్ అయితే వేసుకోండి. ఒకవేళ ప్రాసెసింగ్లో కనుక ఉంటుంది. సో ఫ్రెండ్స్ అతను మీరు ఏం చేస్తారంటే ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ విత్డ్రా ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వచ్చి ఇక్కడ మీ దగ్గర టోటల్ అమౌంట్ సో ఫ్రెండ్స్ ఎంత అయితే టోటల్ అమౌంట్ అయితే ఉందో అంత టోటల్ అమౌంట్ అయితే ఎంటర్ చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 420 లేదా 430 రూపీస్ ఎందుకు డిపాజిట్ చేయమని చెప్పాను అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి ఇందులో మనకు మినిమం విత్డ్రా వస్తే అయితే 500 రూపీస్ అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే అంత అమౌంట్ అయితే డిపాజిట్ అయితే ఏమని చెప్పాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చి కొంచెం ఫీజెస్ అయితే అటు ఇటు పోతాయి అనమాట. అందుకు వచ్చి ఇక్కడ మనకు 10 రూపీస్ వరకు ఫీజెస్ అయితే పోతాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీ దగ్గర టోటల్ అమౌంట్ ఇక్కడైతే చూసుకోవచ్చు. అవైలబుల్ బ్యాలెన్స్ ఇక్కడైతే చూసుకొని ఇక్కడైతే మీ యొక్క టోటల్ అమౌంట్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే రావడం అవుతుంది. వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. చేసేసిన వెంటనే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మీ యొక్క టోటల్ అమౌంట్ అంతా కూడా కట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఐఎన్ఆర్ విత్డ్రా పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్స్ఫర్ అని చెప్పి. సో ఫ్రెండ్స్ ఇక్కడ టైమింగ్ అయితే ఒకసారి చూసుకోవచ్చు. 12:47 అయితే నేనైతే విత్డ్రా అయితే చేశాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు టైం కూడా చూసుకోవచ్చు. 12:48 అయితే నాకైతే రిసీవ్ అయితే అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్స్టెంట్ సో ఫ్రెండ్స్ విత్ ఇన్ 1 మినిట్ లేదా 2 మినిట్స్ మనకైతే పేమెంట్ అనేది పక్కగా రిసీవ్ అయితే అవడం అయితే అవుతుంది. ఇందులో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఫ్రెండ్స్ ఈ యాప్ అయితే మనకు 1 మంత్ లేదా 2 మంత్స్ వరకు అయితే అవుతుంది. మనకైతే జెన్యూన్గా వర్క్ అయితే అవడం అయితే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లూట్ని ట్రై చేయండి. ఎవరు కూడా మిస్ అని చేసుకోకండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్గా ఎవరు కూడా మిస్ అని చేసుకోకండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.